మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్. అర్ధరాత్రి గెజిట్ విడుదల. పార్లమెంట్లో ఏం జరిగింది ఇది తెలుసా ఎవరికైనా? కొత్త స్టోరీ ఇది, యాక్చువల్లీ అసలైన స్టోరీ ఇదే. చూద్దాం ఒకసారి. మహిళా రాజ్యాంగ సవరణ సహా మరో 2 బిల్లులు వీగిపోగానే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోయిందని వస్తున్న వార్తలు అర్ధరహితం. నిజానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 28వ తేదీనే 106వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ చట్టం అమలులోకి రాలేదు. ఎందుకంటే ఆ చట్టంలోని సెక్షన్ 1(2) ఒక నిబంధన ప్రకారం ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రోజు నుంచి చట్టం అమలులోకి వస్తుందని మరో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుందో అప్పటి నుంచే అది చెల్లుబాటు అవుతుంది. అదే గెజిట్లోని సెక్షన్ 5 ప్రకారం జనగణన ప్లస్ డీలిమిటేషన్ తర్వాతే అమలు కావాలి. మరి దీనిపైన ఈరోజు అత్యవసర భేటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తుంది మధ్యాహ్నం 11 o'clock ఏమో అన్నారు. మరి దీనిపైన ఏమైనా తీసుకొచ్చి సడన్గా రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ ఏమైనా విడుదల చేసే ఆస్కారం ఉందా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త అని చెప్పుకోవచ్చు. ఆ రోజు పార్లమెంట్లో ఏం జరిగింది సరే చూద్దాం ఒక్క నిమిషం. జనగణన ప్లస్ డీలిమిటేషన్ తర్వాతనే అమలు కావాలి, కానీ సెక్షన్ 5 ప్రకారం అది ఇంకా విడుదల కాలేదు అని ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేసిన తేదీన అమల్లోకి వస్తుంది అని స్పష్టంగా పేర్కొన్నారు. 2023 నుంచి 2026 వరకు ఆ నోటిఫికేషన్ రాలేదు. చట్టంలో మాత్రం 2023 తర్వాత మొదటి జనగణన పూర్తయి దానిపై డీలిమిటేషన్ జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది అని నిర్దేశించారు. అర్ధరాత్రి గెజిట్ విడుదల ఎందుకు? పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే కేంద్రం 2023 చట్టాన్ని ఏప్రిల్ 16 అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవేళ 131వ బిల్లు ఫెయిల్ అయితే ఏం చేయాలనేది కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఆ రోజు పార్లమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఏప్రిల్ 16, 2020 ఆ పార్లమెంట్లో ఏం జరిగింది? మొన్న ఏప్రిల్ 16, 2026 కేంద్రం 3 బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటైతే, డీలిమిటేషన్ బిల్లు 2026 అంటే నియోజకవర్గాల పెంపుదల బిల్లు ఒకటైతే, 2 యూటీ లాస్ అమెండ్మెంట్ బిల్లు, ఇది యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఇంకొక బిల్లు. ఈ 3 బిల్లులు, ఒకటి లోక్సభ సీట్లను 543 నుంచి 850కి తెచ్చే బిల్లు ఒక బిల్లు, లోక్సభ సీట్లు అంటే ఎంపీ స్థానాలు పెంచే బిల్లు ఒకటైతే, నియోజకవర్గాల పెంపుదల బిల్లు ఇంకొకటైతే, యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు. ఈ 3 బిల్లులు కూడా పార్లమెంట్లో పెట్టింది. అవి ఒక బిల్లు అంటే మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్ బిల్లు క్లబ్ చేసింది కాబట్టి ఇది వీగిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలలో ఉంది. మరి 2023లో తీసుకొచ్చిన ఈ బిల్లుపై ఏమన్నా చేయబోతుందా? ఈరోజు 131వ రాజ్యాంగ సవరణను ఏమైనా చేయబోతుందన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. 100% ఈ బిల్లును ముందుకు తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి లాస్ట్కి చివరికి ఏం చేస్తారు. ఇది దిశలో ఉన్న వార్తా కథనాలు.